మా అమ్మ ఏమో చేస్తుంది, చూద్దాం రండి. కృష్ణవేణి మా అమ్మ హడావిడిగా ఏమో చేస్తాను. కృష్ణవేణి పట్టించుకోకుండానే పోతుంది. ఏమో అమ్మ నువ్వులు నువ్వులు ఏం చేస్తాను? ఉసుకే ఉన్నది. నేనేమో స్పెషల్గా ఏమైనా చేస్తానులేమో అని నేను అనుకుంటాను. ఎప్పుడన్నా కడిగి పెట్టుకుంటే ఎప్పుడన్నా చేయొచ్చు. కడిగి పెట్టాను ఏం మంచిది. ఓకే రైట్. ఇలా ఎండ వెళ్ళింది కొంచెం, అందు గురించే ఇట్లాంటి పనులు చేస్తాను. ఏమైనా స్టాక్ ఉంటాయి కదా, వాటిని కడిగి ఎండకు ఆరబెడతాను. ఇట్లా ఎందుకు పెట్టినా క్లాత్? ఇది ఉల్లార పెట్టేది అందుకో మంచం మీద ఇట్లనే పెట్టి, ఓహో, ఈ క్లాత్ని తీసి అట్లనే పెట్టేసాడు మంచంలో. ఈమె ఉంచుతుందా తేపకు, ఇటే వచ్చి ఇటే పడేసుకుంటా ఉంటుంది. ఇక పడేసేది కాదు మమ్మ, దెబ్బలు అంటే. కన్నా హాయ్ హాయ్ చెప్పిండు కన్నా, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏం నెక్స్ట్ ఐటమ్ ఏంటిది చేస్తావా? ఉన్నదా? చేసేది ఉన్నది. బియ్యం చెరువు తాతేపు సరే బస్తా ఓయ్ పట్టాట పట్టు మమ్మ, ఇది లోపలికి తీసుకో, పట్టుకోంపో. ఏం మమ్మీ? మమ్మీ షో అంటుంది అను ఒకసారి. బియ్యం, అవును బియ్యం ఇప్పుడు కృష్ణవేణి చెరుగుతుంది. అగో దీనికి ఏం డ్రెస్ పెట్టినావు? లంగా నువ్వు భలే ఉన్నావు. ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు చెరుగుతుంది కృష్ణవేణి. దీంట్లో పురుగులు ఉన్నాయి, పెద్ద పెద్ద పురుగులు. పురుగులు పడ్డాయి. ఇగోండి, వీటిని ఏమంటారు? అవి పురుగులే అంటారు. పాడు ఇంకో ఏమైంది ఇప్పుడు? నువ్వు చెరుగుతావా అయితే పట్టావా? ఇంకో మమ్మే పాములు వెళ్ళినాయట, రండి. ఏది ఇప్పుడు చూపెట్టిందే పాము? ఇంకా ఇక్కడ ఒకటి ఫుల్ పురుగులు పడి ఉన్నాయి. నాకు ఇవి పట్టడానికి కన్నా కన్నా పడతాడు మరి. రా, అది తింటాండు మెల్లగా నువ్వులు. అరే దగ్గులేస్తుంది రా, అవి పచ్చి నువ్వులావు. ఏం అవి కొంచెం పట్టడానికి రోత అనిపిస్తుంది. ఒకవేళ అన్నం లాస్తే అన్నం పడేస్తావా? అన్నం ఇట్లా పడేస్తావు మరి. ఫుల్ ఉన్నాయి ఇట్లాంటివి. ఏ మమ్మీ
యాక్టింగ్ యాక్టింగ్ అవు. అగో బాల్ అటు పోయింది. వీళ్ళు బాల్ ఆడుకుంటాను ఇద్దరు. ఇది కలర్ వేయండి అవునేమోగా, అందుకే ఇట్లా పురుగులు పడ్డాయి. అవును, కలర్ కోటింగ్ కలర్ కోటింగ్ వేస్తే పురుగులు ఉండకపోదు. అందుకే బ్రౌన్ ఉన్నాయి, కొంచెం తెల్లగా లేవు. తెల్ల కలర్ వేయలేదు వీటికి. అని కట్టెతోని కొట్టింది. కన్నా నువ్వు అటు అటు బ్యాట్ పట్టుకో, అటు బ్యాట్ పట్టుకొని ఉండు. పట్టుకో, ఆడు ఇడు బాలేస్తాడు. రైట్, ఏయ్ కన్నా బాలేయ్ అటు. ఏయ్ నువ్వు కొట్టు. వేసిండు, కొట్టావు. నీకు సంబురాం. అగో బాల్ వచ్చింది చూడు. నువ్వు పెద్ద కట్టె పట్టుకో. మమ్మీకే పోయింది పా. గ్యాస్ బండి వచ్చింది, తినబడుతుంది. ఇవాళ మంగళవారం గ్యాస్ బండి వచ్చింది. 2-3 రోజులుగా పరేషాన్ పడితే నిన్న అయినా ఒడిసిపోలే, తొందరగా వస్తుండే. బియ్యం చెరుగుడు అయిపోయింది, ఇంట్లో పెట్టేసిన. చిన్న కూతురా? నీ చిన్న కూతురు. ఇది పెద్ద కూతురు. మందులు ఎందుకు తీసినావు? అవో మమ్మీ అన్నం తింటాంది, పో అడిపోయి నడు. తిన్నావా? గ్యాస్ మీద ఎంత ఓటిలు చూడ. ఎవరు? మమ్మీ. అన్నం పెట్టుకుంటే అవి అర్థం చేస్తారు. పప్పు పోగొడుతుంది, అన్నం కూర పోగొట్టిండు. ఆల్రెడీ చెప్పింది మమ్మీ పోగొట్టిందని. అన్నం తీసుకున్నా, గ్యాస్ మీద కూర పోయింది, అన్నం పోయింది అన్నది. ఓటికి కన్నా వాళ్ళ ఇంటికి పోయిండు. లంగా వేసింది కదా కృష్ణవేణి, లంగా వేసుకొని తేవడానికి పోతుంది కృష్ణవేణి. ఏయ్ కన్నా ఎటు పోయినావురా? అలా పాపది గిలిగిలి పట్టి ఆడుకుంటాను. ఇంత పెద్దగా ఉన్నది పొడుగు ఆడుకుంటా ఉండే. బాయ్, మేము పోతున్నాం. బాయ్. అది జరిగితే వర్షం వచ్చేటట్టు ఉన్నది ఇవాళ కూడా. అందుకే నిన్న అట్టిగా పోయింది మందు, అంత కష్టపడి పోయి నడుచుకుంటా వేస్ట్ అయిపోయింది. ఇవాళ ఉల్లార పెట్టి ఉన్నాయి. ఇది ఇక పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. జనరల్ పనులు ఏం లేవు ప్రజెంట్ అయితే. 2-3 రోజుల తర్వాత మళ్ళా స్టార్ట్. ఇప్పుడు ఖాళీగా ఉన్నదని కృష్ణవేణి మొత్తం క్లీన్ చేస్తుంది అన్నీ. జొన్నలు ఉన్నాయి, జొన్నలు తెలుసు కదా, సంవత్సరానికి 2-3 సార్లు క్లీన్ చేయాలని. అట్లానే సేమ్ కడిగాకున్నామానే కానీ ఎండబెట్టాలి. ఉల్లారా పెడితే సెట్ అవుతాయి. ఓయ్ మంట పడుతుందా? ఏ అద్దుపా తెగిందట. అయితే క్రీమ్ రాయమంటుంది. ఇక పట్టు. పొద్దుమాల చెరుగుతాను చూడు మమ్మీ. పో ఏరుపో.
ఇల్లు తినడం ఆగో పడేస్తుంది నువ్వులు. ఆయన కూడా పడేస్తాడు, ఆయన కూడా పట్టింది. ఇది ప్యాక్ చేసేయాలి. ఇగో పడేసింది నా మీద మొత్తం. ఇట్లాంటి చిందర పనులు ఉంటాయి ఇలా. బాయ్ కన్నా, బాయ్ మమ్మీ. మా నాన్న వచ్చిండు ఎటో పోయి, అయితే వీళ్ళు ఎక్కుతాను బండి. ఎటు పోయిందో తెలియదు అది. రైట్ దిగుండిగా అయిపోయింది, మీ స్టేషన్ వచ్చేసింది.